హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్. ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్స్ కోసమని మసాలా జొన్నపొట్టు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి, చాలా ఈజీ, డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ మనం జొన్నపొట్టులో ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాటర్లోపు వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 4 to 5 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లోపు ఉల్లిపాయలు, మిరపకాయలు, ఎండుమిర్చి, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, అల్లం తెల్లుల్లి వేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. దీంట్లో చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి, బాగా కలిపేయాలి. పచ్చివాసన పోయే వరకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జొన్నపొట్టు వేసుకోవాలి. ఇది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది తినడానికి. ఇంట్లో ట్రై చేయండి. మొక్కలన్నీ వేసేసాం కదా, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొక్కలకి మసాలా పట్టినలాగా కొంచెం బాగా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి జొన్నపొట్టుకి మసాలా అంటుతుంది, ఇంకా బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి జొన్నపొట్లు అనేది కుక్ అవుతుంది, మసాలా కూడా బాగా పడుతుంది. షుగర్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. కొంచెం అంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ మనం చింతపండు యాడ్ చేసుకున్నాం కాబట్టి పులుపు, కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోపు ఇది మూత పెట్టి ఒక 2 minutes ఉంచి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. ఇది కుక్ అవుతుందో లేదో చెక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, మళ్ళీ ఒకసారి కలిపేయాలి. మనకి వన్ సైడ్ లైట్ కుక్ అయింది కదా, అలా చూసుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో తీస్తూ. చూసారా, కలర్ఫుల్గా ఉంది. ఇది మళ్ళీ కుక్ అవ్వాలి. ఒక 10 minutes అయితే పడుతుంది మనకి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఇలా తిప్పుతూ ఉంటే మనకి 2 sides కుక్ అవుతుంది అన్నమాట. ఇంకా మసాలా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఒక 5 minutes లాగా కుక్ చేసుకున్నాం. అప్పుడైతే మనకి మసాలా జొన్నపొట్టు అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. కుక్ అయిపోయింది. దీంట్లో చింతపండు ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి. పులుపు ఎక్కువ అయిపోద్ది కదా, అందుకే తీసి సైడ్కి పడేయాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళొకసారి కలిపేసుకుంటే వాటర్ కొంచెం ఉంది కదా మసాలాలో, ఆ వాటర్ పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకున్నాం హై ఫ్లేమ్లో. అప్పుడు మనకి జొన్నపొట్టు మసాలా అయితే రెడీ అయిపోద్ది. మీరు జొన్నపొట్టు మసాలా అన్న అయిపోద్ది, మసాలా జొన్నపొట్టు అన్న ఏదైనా పర్లేదు, ఒకటే పేరు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఒకసారి మనం ఫ్రై చేసేసుకోవాలి వాటర్ పోయే వరకు. ఇప్పుడైతే మసాలా జొన్నపొట్టు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేద్దామా, ఇది బాగా అయిందో లేదో ఒకసారి చూద్దాం. చేయి పెట్టి ఇలా చూస్తే మనకి ఆయిల్ ఒకవేళ అంటుతుంది అంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైంలో కానీ మీకు ఏ టైంలో ఇష్టం ఉంటే ఆ టైంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. కొంచెం స్పైసీ తగ్గించుకుంటే పిల్లలకి కూడా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కింద కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో. థ్యాంక్ యూ.